హాయ్ హలో నమస్తే వాళ్ళు అందరూ ఆడుతున్నారు బాగున్నారా సో గైస్ ఈరోజు మనైతే కలికి 2898 AD మూవీ రివ్యూ ఎంత చూద్దామా. నేను పక్కెళ్ళి నేను వీడియో చేస్తున్నాను ఓకేనా బాయ్. సో ఈరోజు అయితే మనమైతే కలికి మూవీ 2898 రివ్యూ అయితే వచ్చాను అంటే ఆడు వచ్చాడు ఆడి మధ్యలో ఆడిని పక్కకి వచ్చింది నెక్స్ట్ వీడియో తీసుకొస్తా. ఫస్ట్ అయితే ఈ వీడియోలో రివ్యూ చేయడం మాట్లాడుకుందాం. అయితే నిన్నైతే చూశాను నిన్నే మూవీని, కాకపోతే రివ్యూ పెట్టడం లేట్ అయింది, అంటే ఇప్పుడు పెడుతున్నానండి. ఫస్ట్ అయితే స్టోరీ బాగుంది అండ్ ఇందులో చాలా క్యామియోస్ ఉన్నాయి. కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది ఈ క్యామియోస్ని చూస్తే, కాకపోతే షాక్ అవుతాం ప్రతి క్యామియో వచ్చినప్పుడు. నేనైతే కొన్ని క్యామియోస్ ఉంటాయని అనుకోలేదు, ఏదో కొన్ని క్యామియోస్ ఉంటాయి అని అనుకున్నాను అంతే, మరి ఇన్నోటి ఉంటాయి అనుకోలేదు. ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క క్యామియోని పెట్టారు, అంటే ఒక్కొక్కరు డైరెక్టర్లు యాక్టర్లు అందరినీ పెట్టారన్నమాట సినిమాలో. బుర్ర పాడైపోయింది నాకు. అండ్ ఇంకేంటంటే స్టోరీని ఎక్కడ మిస్ చేసుకోలేదు, అలా తీసుకెళ్ళిపోయారు. అండ్ సాంగ్స్ కూడా పర్లేదు, కొన్ని సాంగ్స్ బాగున్నాయి. ఒక సాంగ్ ఏదో బయటని దింపలేని ఒక సాంగ్ ఉంటుంది, అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయలేని ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కొంచెం నాకు నచ్చలేదు. ఆ తర్వాత ఇంకేముంటుంది, ఇంకేం లేదనమాట. అదే మనకి మొన్న ఏదో దింపారు కదా పంజాబీ సాంగ్ లాంటిది, ఆ సాంగ్ అయితే స్టార్టింగ్లో ఉంటుంది, ప్రభాస్ ఫైట్తో ఉంటుంది అనమాట ఆ సాంగ్, కానీ కొంచెం వేస్తారు ఇంకెక్కువ వేయరు. సో అంతకు మించి ఇంకేముండదు సినిమాలో. అండ్ ఇంకేముంటుంది అంటే కొన్ని ఉంటాయి. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు బాగానే ఉంది, ప్రభాస్ కామెడీ అవన్నీ బాగానే ఉంటాయి అనమాట. ఇంకేంటంటే మన అశ్వత్థామ గురించి మాట్లాడుకోవాలి. ఆ క్యారెక్టర్ అయితే సూపర్ ఉందన్నమాట, అలాగేలా లేదు సినిమాలో, అదే మెయిన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ వస్తేప్పుడల్లా పర్లేదు బాబాయ్, చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ కూడా ఆ క్యారెక్టర్తోనే మొదలవుతుంది, ఎండింగ్తో కూడా మరి చూద్దాం. మీలో ఎంతమంది చూసారు ఈ మూవీని ఇంక కామెంట్ చేయండి. అండ్ నేనైతే భలేగా ఎంజాయ్ చేశాను మూవీని చూసినప్పుడు, బాగానే ఉంటుంది కామెడీ కానీ ఆ స్టోరీ అయితే సూపర్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఏం లేదు, మన హీరోయిన్ అయితే తప్పించుకుంటుంది అనమాట ఒక దగ్గర నుంచి. అది సుప్రీం యష్కిన్ అంటే కమల్ హాసన్ అనమాట, అతని దగ్గర నుంచి తప్పించుకుంటుంది. అది సినిమాలో చూస్తారు, ఎక్కువ రివీల్ చేయను నేను. మరి తను పట్టుకోవడానికి ప్రభాస్, తనకి ఇది కాపాడడానికి అశ్వత్థామ అనమాట, ఇలా ఉంటుంది స్టోరీ అనేది. సో ఎక్కువ రివీల్ చేయట్లేదు, మీరు మూవీలో చూసినప్పుడు నేను చెప్పింది అలాగే తెలుస్తుంది ఓకేనా. సో దీని రేటింగ్ వచ్చేసి 5/5 ఇస్తున్నాను. మన నాగశ్వినికి మాత్రం 10/10 ఇస్తున్నాను అనమాట, అంత బాగుంటుంది సినిమా. చూసేటప్పుడైతే మీకు బాగా నచ్చుతుంది, కామెడీ ఎక్కడ తగ్గదు, ఎక్కడ అందరి పర్ఫార్మెన్సెస్ అయితే భలే ఉంటుంది అనమాట ఓకేనా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై గైస్, ఇంకోటితో ఇంకొస్తా.